ఒకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. ఇంకా చదవండి. ప్రతి 11వ వచనం దాకా చదవండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కృపావరములు నానా విధములైనవిగా కనబడుతున్నాయి. ఇవన్నీ నానా విధములుగా ఉన్నవి గాని ఇక్కడ అంటున్నమాట ఆత్మ ఒక్కడే. ఈ చివరి ఈ మాటలో 11వ వచనంలో అన్నమాట, అయినను వీటన్నిటిని బట్టి ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు అని చెబుతుంది. ఏం చేస్తూ ఉన్నాయంటే ఏం యొక్క మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అన్న మాటలను బట్టి ఈ కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఇక్కడ అంటున్నమాట ఇంకా పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. ఇంకను ఈ మాటలో నానా విధములైన కార్యములు కలవు గాని అందులో అన్నిటినీ జరిగించేది దేవుడు ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఉన్న మాటలంతా ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, ఆ యొక్క ప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఉన్న మాటలు బట్టి కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఎలా ఉన్నాయి అంటే మనుష్య జీవితంలో ఏ స్థితిలో వారి జీవితాలు నడిపించబడుతున్నా వారితో మాట్లాడే ప్రయోజనాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ అన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఎలయనగా ఒకని ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరొకనికి ఆత్మానుసారంగా జ్ఞానవాక్యమును, మరొకనికి ఆత్మ వలని విశ్వాసమును. ఇవన్నీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ 11వ వచనంలో అన్నమాట ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడంట. తన చిత్తమును చేయు ప్రతి వానికి అంట. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కృపావరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. వారి యొక్క స్థితిని బట్టి ఈ యొక్క ఆత్మ వారితో మాట్లాడినప్పుడు ఈ ఆత్మ మూలముగా వారికి బుద్ధి వాక్యము ప్రకటించబడుతుంది. ఈ ఆత్మ మూలముగా వారి జీవితాల్లో జ్ఞానవాక్యం బోధించబడుతుంది. ఈ యొక్క ఆత్మ వలన వారికి విశ్వాసమును కలిగించడానికి కారణమవుతుంది. ఈ యొక్క ఆత్మ వలన వారికి స్వస్థపరచు వరము కనబడుతుంది. మరొకరికి అద్భుతాలు చేయు శక్తి కూడా ఉంటుంది. ప్రవచన వరము, వివేచనయు, నానా విధములైన భాషలకు అర్థం చొప్పుటయు, ఇవన్నీ ఎక్కడ కనబడుతున్నాయి అంటే ఈ మనుషుడు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాడు అంటే ఈ ఆత్మానుసారంగా తన జీవితాన్ని నడిపించుకుంటే ఇవన్నీ అతని యొక్క జీవితంలో జరిగించబడుతున్నాయి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనుషుల జీవితాల్లో ఏం చేయబడుతూ ఉంటారంటే
పలానా ప్రాంతంలోకి వెళ్తే వాళ్ళు స్వస్థపరుస్తారు, పలానా ప్రాంతంలోకి వెళ్తే వాళ్ళు మనల్ని చూస్తారు అనే విధంగా పరిస్థితులు కలిగి ఉంటూ ఉన్నారు. అయితే పలానా ప్రాంతానికి వెళితే వారైతే స్వస్థపరుస్తారని జీవితాలు ఏం చేస్తున్నారంటే ఇచ్చిన మార్గాన్ని త్రప్పిపోతున్నారు. ఇచ్చిన ఒక దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఒక సేవకుని మనకి ఇచ్చిన ఆ సేవకుని వెంబడించకుండా లోకంలో ఎవరైతే స్వస్థపరుస్తున్నారో, లోకంలో ఎవరైతే వీరైతే ఈ విధమైన స్థితిలోంచి మనల్ని నడిపిస్తారు, రక్షిస్తారు, వీరైతే మన గురించి ప్రవచిస్తారు, ఇవన్నీ లోక సంబంధమైనవి, వారి జీవితాల్లో నడిపించబడుతున్నవి కాదు. కానీ ఇక్కడ అన్న మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, ఈ బుద్ధి కలగటానికి ఈ వాక్యము బోధించుంది, వారు బుద్ధిమంతులుగా చేయబడుతున్నారు. ఇదే విధంగా ఈ యొక్క ఆత్మని అనుసరించే జ్ఞానవాక్యం కూడా వారికి బోధించబడుతుంది. ఇలాగే ఈ యొక్క ఆత్మ వలన వారి జీవితాల్లో ఒక విశ్వాసముగా నిలబడడానికి కారణమవుతుంది. ఇదే ఇది మనం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కృపావరములు నానా విధములై ఉన్నవి గాని ఇక్కడ ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, పరిచర్యలు నానా విధముగా ఉన్నా ప్రభు ఒక్కడే, నానా విధములమైన కార్యాలు కలవు గాని అందరిలోనూ అన్నిటికీ జరిగించు దేవుడు మాత్రం ఒక్కడే అంటున్నాడు. అయినను అందరికి ప్రయోజనం కొరకై ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక సేవకుడే పొందుకుంటాడు అర్థం చెప్పుట, అర్థం భాషలు చెప్పుట, ఇవన్నీ దేవుని ఆత్మచేత నడిపించబడిన వారి జీవితాల్లో దేవుని యొక్క ఆత్మచేత తమ యొక్క స్థితిని బట్టి ఈ వాక్యము బోధిస్తున్న క్షణములో వారికి బుద్ధి కలుగుతుందంట, వివేచన కలుగుతుందంట, వారి జీవితాల్లో విశ్వాసం కలుగుతుందంట, వారి జీవితాల్లో ఇంకా స్వస్థపరిచే జ్ఞానం కలగబడుతుందంట. ఇకను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే భాషలో మాట్లాడే శక్తిని కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. ఇంకా ఆ భాషలకి అర్థం చెప్పే శక్తి కూడా అవతలకి ఇస్తానంటున్నాడు. ఇవన్నీ ఎవరికి ఇస్తున్నాడు అంటే ఎవరైతే తన యొక్క ఆత్మని అనుసరిస్తూ జీవిస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క ఆత్మలో తమ జీవితాలు నడిపించుకుంటున్నారో, ఎవరైతే ఈ యొక్క ఆత్మానుసారంగా జీవిస్తూ నడిపించబడుతున్న స్థితిని బట్టి వారికి ఇవన్నీ కృపావరాలు. ఈ కృపావరాలన్నిటినీ దేవుడు ఆ యొక్క వ్యక్తికి ఇస్తాడంటున్నాడు. ఇక్కడ అంటున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ చివరి వచనంలో ఉన్నమాట, అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు అంటున్నాడు. అంటే వీటన్నిటినీ దేవుడే ఈ యొక్క ఆత్మే మన జీవితాల్లో అనుగ్రహిస్తుంది. అయితే మనం ఏం చేయబడాలంటే ఈ వాక్యము వలన మన జీవితాల్లో బుద్ధి కలిగినట్లుగా ఆ ఆత్మ వాక్యము మన జీవితాల్లో మనము ఆ బుద్ధి వాక్యాన్ని వినే విధమైన స్థితిలో నడిపించబడాలి. ఈ ఆత్మ వలన మన జీవితాల్లో ఈ జ్ఞానం అనుగ్రహిస్తుంది, విశ్వాసమును అనుగ్రహిస్తుంది, ఇది స్వస్థపరచు వరము కూడా ఇస్తుందంట. ఒక సేవకులే కాదు, ఇక్కడ మన జీవితాల్లో మనకిచ్చే దేవుడు ధన్యతలు కూడా ఉంది, అద్భుతాలు చేయ శక్తి కూడా ఇస్తానంటున్నాడు. ప్రవచన వరము దేవుడు ముందుగానే తెలియజేస్తూ ఉంటాడు. ప్రవచనాలను దేవుడు ప్రవచించుట అంటే ప్రవచించుట ఈ దీనిలో ఉన్న జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో జరగబోవు సంగతులను ముందుగానే తెలియచేసే వాటిని మన జీవితాల్లో తెలియజేయడానికి కారణమవుతుంది. ఈ దినం మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నేను కూడా నా యొక్క జీవితంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తగిన సమయాల్లో కొంచెం మీతో ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఆ దేవుడు నాకు ఇలా అవకాశం ఇస్తున్నాడు అనుకుంటా. నేనైతే ఎప్పుడు చెప్పాలని ఆశ ఎప్పుడూ లేదు, కానీ దేవుని కృప ఏంటంటే సాక్ష్య జీవితం లేని వారి జీవితాల్లో ఆ లోకానుసారంగా మోక్షం లేదంటారు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనకిచ్చిన ఈ సాక్ష్యము మన జీవితాల్లో ఒక దినాన పరలోక రాజ్యానికి అనేక మందిని నడిపించడానికి, మారు మనసు పొంది రక్షణ పొందడానికి సాక్ష్య జీవితం కొన్ని మందికి పనికొచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అన్న మాటలో ఈ ప్రవచన వరములో జరగబోవు సంగతులను దేవుడు కొన్ని వాటిని మనకు తెలియజేస్తూ ఉంటాడు.
అయితే ఇది ఎవరి వలన కలుగుతుంది అంటే, ఎవరైతే ఆత్మానుసారంగా తన వాక్యముతో సిద్ధపరచబడి వాక్యాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నారో వారి జీవితాల్లో నెరవేర్చబడుతుంది. దినమనితో మాట్లాడుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, నేను ఒక కళ కన్నాను. ఆ కళను బట్టి ఈ కళలో ఆ భావనలు జ్ఞాపకం చేసుకుంటే ఒక్కరికి అపాయం కలుగుతుంది. అపాయ స్థితిలో నేనప్పుడే ఆ ఆత్మలో అప్పుడే ఈ యొక్క వాక్కులను చాలా జాగ్రత్తగా గమనిస్తూ నేను నడిపించబడుతున్న వాడిని. అయితే ఆ యొక్క కళా దర్శనంలో నేను చూస్తున్నాను, ఒక కుటుంబం అపాయ పరిస్థితిలో ఉంది. అప్పుడు ఆ దినాల్లో నాకు తెలియదు, ఏదైనా మనం మన జీవితాల్లో కళ కలిగిన కళని మనం ఏమనుకుంటామంటే, ఆ కళ ఏదోలే వచ్చింది పోయింది అనుకుంటాం. కానీ ఆ కళ మనకి ఎప్పుడైనా వ్యతిరేకంగా కనపడిందంటే, అది అపాయకరమైన స్థితి కలిగి ఉందంటే, ముందు మనం దానిని శోధన తప్పించినట్లుగా మనం దాని కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆ కళలో మన జీవితాల్లో ఒక వ్యతిరేకమైన స్థితి కలుగుతుంది, కనపడుతుంది అనుకో, అది జరగబోతూ ఉంది కనుక ఒకవేళ దానిని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రార్థన బట్టి ఆ శోధన తప్పించగలుగుతాడు దేవుడు. అయితే నాకు తెలియని ఆ పరిస్థితిలో నేను అప్పుడే దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉన్న సమయాలు అవి. అయితే ఆ ప్రవచనం చూస్తే ఆ యొక్క కుటుంబానికి అపాయకరమైన స్థితి, తన యొక్క కుటుంబములో ఒకరు తన ఆ యొక్క స్థితిని బట్టి ఆ యొక్క కిష్ణాలు పోసుకొని చనిపోయే పరిస్థితి కలిగి ఉంది ఆ కుటుంబంలో. దేవుడు ఆ కుటుంబాన్ని నాకు చూపించాడు. కానీ దేవుని యొక్క సన్నిధిలో కృపావాత్సల్యతను బట్టి ఏం చేయబడ్డారంటే, ఆ కుటుంబంలో ఆ కృష్ణాలు పోసుకున్న వ్యక్తి కూడా ఇప్పటికీ దేవుడు బ్రతికించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చాలా గొప్ప కార్యాలను జరిగించగలిగిన దేవుడు. అయితే నాకు ఆ తెలియని దినాలలో ఆ ప్రవచనము, ఆ యొక్క వాక్కులు, ప్రకటనలు, ఆ యొక్క జరగబో సంగతులను తెలియజేస్తున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం నోవాహు గారి యొక్క విషయాల్లో ఏమంటున్నాడు అక్కడ అంటే, నోవాహు గారితో తన యొక్క ఆత్మను ఉంచుకొని ఏం చెబుతున్నాడు? ఆ తరములో నీతిమంతుడిగా కనబడ్డాడు, ఆ యొక్క కృప పొందిన వాడిగా కనపడుతున్నాడు. అంటే ఈ కృప పొందిన వాడైతే మరి తన జీవితంలో దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వ్యక్తే కదా, దేవునిని అనుసరిస్తూ సత్యములో అనుసరిస్తున్న వాడే కదా. అందుకే కదా అతని ద్వారా దేవుడు రానున్న దినంలో గొప్ప కార్యాలను జరిగించాడు కదా. అతనితో ఒక క్రొత్త సృష్టిని మరలా ప్రారంభించడానికి ఈ వ్యక్తుల ద్వారా అక్కడ సృష్టించుకొని ఆ యొక్క వ్యక్తిని మాత్రమే తీసుకెళ్లి ఆ యొక్క వాడలోనికి ప్రవేశించడానికి కారణమైంది కదా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏప్రిల్కి రాసిన పత్రికలో ఉన్న మాట 11వ అధ్యాయంలో అక్కడ ఆ వచనాల్లో ఉన్న మాట, అది వరకు చూడని సంగతులను కూర్చి హెచ్చరించబడిన వాడే నోవాహు, అది వరకు చూడని సంగతులు అంట. అంటే ఈ యొక్క మన జీవితాల్లో జరగబోయే సంగతులు, అంతకు ముందు జరగని సంగతులను దేవుడు మనకు తెలియజేస్తాడు. ఇక్కడే అంటున్న మాట ఏమంటుందంటే, ఒకనికి బుద్ధి వాక్యము, ఒకనికి జ్ఞాన వాక్యము, ఒకనికి స్వస్థపరచు వాక్యము, వరము, ఇవన్నీ దేవుడు ప్రతి వానికి ఇది అనుగ్రహిస్తున్నాడని చెబుతున్నాడు. ఈ యొక్క వరములు నానా విధములుగా ఉన్నవి, కానీ దయచేవాడు మాత్రము ఆత్మ ఒక్కడే. పరిచర్యలు చాలా ఉన్నాయి, కానీ ప్రభు ఒక్కడే. కానీ ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అనేక కార్యాలు ఉన్నాయి, కానీ దేవుడు ఒక్కడే. ప్రతి విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే మనల్ని నడిపించి రక్షిస్తున్న దేవుడు ఒక్కడే. మనల్ని రక్షించి, మనల్ని పోషిస్తూ, మనల్ని సంరక్షిస్తూ, మనల్ని అనేకమైన వాటిలో మన జీవితాలను అభివృద్ధి పరుస్తున్న దేవుడు ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఈ వాక్యానికి మన జీవితాలను అప్పగించుకోవాలి. ఎందుకని వాక్యానికి అప్పగించుకోవాలని మనం అనుకుంటూ ఉండొచ్చు. ఒక మాట మనం చదువుకుంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఉన్న మాటలో ఒకసారి మనం చదువుకుంటే ఇక్కడ అన్నమాట, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన అది ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు,
ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఇక్కడ దేవుడు మన యొక్క జీవితాల్లో ఇచ్చిన ఈ వాక్కు మన జీవితాల్లో ఏం చేస్తుందంటే, ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ యొక్క వాక్యము ఆది కాలం నుంచి నడిపించబడుతుంది. ఇది వాక్యము దేవుని యొద్ద ఉన్నది కనుక, ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక, ఇది మనుషుల జీవితాల్లో వెలిగించటానికి కారణమవుతుంది. ఈ వెలుగు అనేక మందికి ప్రకాశించే విధంగా మన జీవితాలు మార్చబడినట్లుగా. అందుకే అంటున్నమాట, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులను వెలిగిస్తుంది, మనుషులను వెలుగై ఉండెను. అయితే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపక ఉండెను. కానీ మన దేవుడు పిలుచుకున్న పిలుపులో మన యొక్క స్థితిని బట్టి ఎంతగా ఈ పిలుపులో ఈ జ్ఞాన వాక్యమును మనం దేవుని ఎదుట మనం అనుసరించేవారుగా మనం నడిపించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యము మన జీవితాల్లో బుద్ధిని కలుగజేస్తుంది. ఈ వాక్యమే మనకి జ్ఞానం కలుగజేస్తుంది. ఈ వాక్యమే మన జీవితాలలో పరిశుద్ధపరుస్తుంది. ఈ వాక్యమే మన జీవితాల్లో స్వస్థపరచు వరం ఇస్తుంది. ఈ వాక్యమే అద్భుతాలు చేయు శక్తినిస్తుంది. ఈ వాక్యమే మనుషుల జీవితాల్లో నెమ్మదిని కలుగజేస్తుంది. ఈ వాక్యమే త్రోవకు వెలుగుగా ఉంది. ఈ వాక్యమే నీ జీవితంలో నీ స్థితిని బట్టి బ్రతికించడానికి కారణమవుతుంది. అయితే నీవు ఈ వాక్కుల ద్వారా నీ జీవితాన్ని నడిపించుకోవాలి. అందుకే అంటున్నమాట, ఈ కృపావరములు నానా విధములై ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. ఈ ఆత్మానుసారంగా ఎవరైతే ఒక్కనికి ఆత్మ కలిగి ఈ ఆత్మను తమ జీవితాలు నడిపించుకుంటారో వారి జీవితాలలో బుద్ధి, జ్ఞానము, వివేకము, వివేచన, స్వస్థపరచు వరములు, ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ అనాథములు, భాషలు మాట్లాడే వరములు, భాషలకి అర్థములు చెప్పే శక్తియు, ఇవన్నీ అనుగ్రహించబడుతున్నాయి. అంటే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ తమ వాక్యములు దేవుని యొక్క వాక్కులను అంగీకరించిన దాన్ని బట్టి వారికి తెలియజేయబడుతుంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నేను ఈ వాక్కులు చదివిన కొన్ని దినాలలో జ్ఞాపకం చేసుకుంటే కొన్ని దినాలు నేను చదివి ఈ వాక్కు అంతా ధ్యానం చేసుకుంటూ హృదయంలో నింపుకున్న సమయం అది. అయితే ఒక రాత్రి దినమున మా పెద్ద అన్నయ్య పైన ఒక మంచం మీద పనుకున్నాడు, నేను కింద పనుకున్నాను. కింద పనుకున్నప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే సమయం అర్ధరాత్రి అయిపోతుంది. అర్ధరాత్రి దాటినాక నాకు తెలియకుండానే నేనే భాషలతో మాట్లాడుతున్నాను. అప్పుడు అన్నయ్య లేచి ఏంది అంటున్నాడు. అయితే ఆ భాషలో దేవుడి కృప నేనెప్పుడు దానిని చూడలేదు, ఆ స్థితిలో ఎప్పుడు నేను నడిపించబడలేదు. అంటే ఈ వాక్కులు హృదయంలో నింపబడితే ఆ భాషలో మాట్లాడే వరం మనకిస్తాడంట. దేవుని యొక్క అద్భుత క్రియలను చాలా జాగ్రత్తగా గమనిస్తేనే, ఈ యొక్క వాక్కుల ద్వారా మన జీవితాలు నడిపించబడితేనే ఇన్ని అద్భుతాలు మనం జరిగించడానికి కారణమవుతుంది. ఇన్ని అద్భుతాలు మన యొక్క హృదయాలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటే అది ఇంకా ఆ మాటలు ఆగట్లా. నేను నిద్రలోనే ఉన్నాను, కానీ ఆ వరము ఆ విధమైన స్థితిలో భాషలో మాట్లాడే ఆత్మలో ఆనందించే ఆ యొక్క ధన్యతనిచ్చాడు దేవుడు. అంత శక్తి నేను ఎప్పుడు చూడలేదు. ఆ యొక్క ప్రవచనం, ఆ యొక్క విధమైన స్థితిని బట్టి ఆయా విధంగా నేను భాషలో మాట్లాడడం ఎప్పుడు చూడలేదు. అంటే దేవుడి యొక్క సన్నిధిలో మన జీవితాలు అప్పగించుకున్న దాన్ని బట్టి, మన యొక్క స్థితిని బట్టి దేవుడు ఆ గొప్ప కార్యాలు జరిగించగలుగుతాడు. మనం దేవుళ్ళో నిలబడిన దానిని బట్టే దేవుడు గొప్ప అద్భుతాలు మన ద్వారా జరిగించడానికి కారణమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమున నిన్ను ఒక సృష్టించిన ప్రణాళికలో నీకు ఒక ప్రత్యేక రీతిలో నీకు జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితంలో నీ జీవితాన్ని బట్టి నీవు ఆత్మానుసారంగా ఈ నానా విధములైన కృపావరాలను పొందుకుంటున్నావా? ఆయనే తన చిత్తానుసారంగా తన కృప చొప్పున ప్రతి వానికి వీటిని కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడని చెబుతున్నాడు. అయితే వీటిని అనుభవించడానికి నువ్వు అర్హుడుగా ఉన్నావా? ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి
ఈ దినమున నీ స్థితిని బట్టి ఏ విధమైన స్థితిలో నువ్వు నడిపించబడ్డావో, ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఈ దినము నుంచి అయినా దేవుని యొక్క వాక్కుల ద్వారా నీ జీవితం సరి చేసుకుంటూ, ఆ వాక్కుల ద్వారా నీ జీవితంలో ఒక బుద్ధిని తీసుకొచ్చినట్లుగా, ఒక వివేచన తీసుకొస్తున్నట్లుగా, నీ జీవితంలో విశ్వాసాన్ని తీసుకొచ్చినట్లుగా, ఈ బుద్ధి వాక్యము ద్వారా స్వస్థపరచు వరము, భాషలు మాట్లాడే శక్తియు, అర్థము చెప్పే శక్తిను దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు. కనుక ఈ మాటలు మీ వెనుకలో దీవించి ఫలించును గాక. మనం మన జీవితాల్లో దేవునికి అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకర మహోన్నతుడైన స్తోత్రం, మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఉదయ కాలం సన్నిధులు నా తండ్రి, అయ్యా నా తండ్రి కృపతో మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా తండ్రి, ఈ యొక్క నా తండ్రి, అయ్యా నా తండ్రి శుభదినముగా నా తండ్రి మా జీవితాల్లో ప్రారంభించిన ఈ యొక్క ఆదివారం దినము నా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుని ఒక ప్రత్యేక రీతిలో మీరు మాట్లాడారు. కృపావరములు నానా విధములు నా తండ్రి, ఆత్మ ఒక్కడే అంటున్నాం. అయ్యా పరిచర్యలు అనేకములు అయినను అయ్యా వాటిని నడిపించే ప్రభు ఒక్కడే అంటున్నాం. అనేకములు కార్యాలు కలవు కానీ దేవుడు ఒక్కడే అంటున్నాం. అయ్యా వీటన్నిటిని అనుసరించుటకు నా తండ్రి, అయ్యా ప్రతి వానికి ఒక ఆత్మానుసారంగా ఆత్మ వలన ఆ బుద్ధి వాక్యాన్ని చదువుతున్నారు. బుద్ధి కలిగి ఉండుటకు, ఈ శ్వాసం కలిగి ఉండుటకు, ఈ వివేకం కలిగి ఉండుటకు, ఈ వాక్కులు ఎవరి హృదయాల్లో నింపబడతాయో వారి జీవితాల్లో బుద్ధి కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది, విశ్వాసము కలుగుతుందని అయ్యా భాషలతో మాట్లాడతారంటున్నావు. భాషలు మాట్లాడి ఆ శక్తిని ఇస్తానంటున్నావు. అయా స్వస్థపరచు వరం ఇస్తానంటున్నావు. అద్భుతాలు చేయి శక్తిని ఇస్తానంటున్నావు. కృపతో జ్ఞాపకం చేసుకొని ఈ కృపావరాలు మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా కృప చూపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.